హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సంస్కృత్ విజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృత్ రోమన్ నెంబర్ 6 గద్య భాగ సందర్భ వాక్యాన్ని. రోమన్ నెంబర్ 6లో మనకి గద్య భాగంలో ఉన్నటువంటి 4 పాఠాల నుండి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం 2 ప్రశ్నలకి సందర్భ సహిత వాక్యాలు రాయాలి. కాబట్టి మనం ఏవైనా 2 పాఠాలు చదివితే సరిపోతుంది. అందులో భాగంగా మనం సుహృద్భేద అలాగే భిషజో భైషజ్యం అనే 2 పాఠాలను ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. స్టూడెంట్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎలా 6 మార్కులను సులభంగా పొందవచ్చు అనేది ఈ వీడియో మీకు చెప్తుంది. స్టూడెంట్స్, ఫస్ట్ లెసన్ సుహృద్భేద. అందులో మొదటి ప్రశ్న, సంప్రతి వనమిదం అపూర్వసత్వాధిష్ఠితం. సంప్రతి వనమిదం అపూర్వసత్వాధిష్ఠితం అనగా ఇప్పుడు ఈ అడవి కొత్త ప్రాణితో కూడుకొని ఉంది. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ న్యూ యానిమల్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఎట్ ప్రెజెంట్. స్టూడెంట్స్, ముందుగా కవి పరిచయం రాయాలి. కవి పరిచయం: ఇదం వాక్యం సుహృద్భేదః ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. కవిః నారాయణపండితః. గ్రంథః హితోపదేశः. సందర్భం: ఈ వాక్యాన్ని పింగళక అనే సింహం దమనక అనేటువంటి తన మంత్రి అయినటువంటి నక్కతో ఈ విధంగా చెప్తుంది. కాబట్టి సందర్భం: పింగళకః దమనకం ప్రతి ఏవం అవదత్. భావం: సంప్రతి వనమిదం అపూర్వసత్వాధిష్ఠితం ఇతి పింగళకః దమనకం ప్రతి అవదత్. భావానికి లాజిక్: క్వశ్చన్ ప్లస్ ఇతి ప్లస్ సందర్భం ఎక్సెప్ట్ ఏవం. క్వశ్చన్ నెంబర్ 2, మహానేవాసౌ దేవం ద్రష్టుం ఇచ్చతి అనగా మహాత్ముడైన అతడు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాడు. ద నోబుల్ పర్సన్ వాంట్స్ టు సీ యూ. ఈ ప్రశ్నకి కూడా కవి పరిచయం సేమ్. కాబట్టి ఇదం వాక్యం సుహృద్భేదః ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. కవిః నారాయణ పండితః. గ్రంథః హితోపదేశः. స్టూడెంట్స్, ఈ వాక్యాన్ని దమనక అనే నక్క పింగళక అనే సింహంతో చెప్తుంది. కాబట్టి సందర్భం: దమనకః పింగళకం ప్రతి ఏవం అవదత్. భావం: మహానేవాసౌ దేవం ద్రష్టుం ఇచ్చతి ఇతి దమనకః పింగళకం ప్రతి అవదత్. థర్డ్ క్వశ్చన్, కథమసౌ మాం జిగాంసుర్జ్ఞాతవ్యః అనగా అతడు నన్ను చంపుతాడని తెలుసుకోవడం ఎలా? హౌ వుడ్ ఐ నో దట్ హీ ఈస్ గోయింగ్ టు కిల్ మీ? కవి పరిచయం సేమ్ యాజ్ ఫస్ట్. ఇదం వాక్యం సుహృద్భేదః ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. కవిః నారాయణపండితః. గ్రంథః హితోపదేశः. ఈ వాక్యాన్ని సంజీవక అనేటువంటి ఎద్దు దమనక అనేటువంటి నక్కతో పలికింది. కాబట్టి సంజీవకః దమనకం ప్రతి ఏవం అవదత్. భావం: క్వశ్చన్ ప్లస్ ఇతి ప్లస్ సందర్భం ఎక్సెప్ట్ ఏవం. కథమసౌ మాం జిగాంసుర్జ్ఞాతవ్యః ఇతి సంజీవకః దమనకం ప్రతి అవదత్. సో ఈ పాఠంలో ఉన్నటువంటి 3 ప్రశ్నల నుండి మనకి ఒక ప్రశ్న ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్, మనం చదవవలసినటువంటి సెకండ్ లెసన్ భిషజో భైషజ్యం. క్వశ్చన్ నెంబర్ 1, క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ అనగా క్షణక్షణం పిల్లవాని పరిస్థితి ఇంకా విషమంగా మారిపోతున్నది. The boy's condition was becoming worse by passing each and every second. కవి పరిచయం: ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. కవిః పుల్లేల శ్రీరామచంద్రః. గ్రంథః కథాత్రయీ. స్టూడెంట్స్, ఈ వాక్యాన్ని గ్రామస్తులలో ఒకడైనటువంటి వృద్ధుడు మిగిలినటువంటి గ్రామస్తులతో పలికాడు. కాబట్టి సందర్భం: వృద్ధః
ग्रामीणान् प्रति एवम् अवदत्। भावम् क्षणे क्षणे किल परीक्षीयते बालस्य दशा इति वृद्धः ग्रामीणान् प्रति अवदत्। सेकेण्ड् क्वशन्, अरे मूर्खाः सर्वदा స్వసుఖచింతైవ యుష్మాకం అనగా, ఓరి మూర్ఖులారా, మీరు ఎల్లప్పుడూ కేవలం మీ సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఓ ఫులిష్ పీపుల్, యు ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ కంఫర్ట్స్. కవి పరిచయం. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవిః పుల్లేల శ్రీరామచంద్రः. గ్రంథః కథాత్రయీ. సందర్భం డాక్టర్ వెంకట్రావు తమ దగ్గరికి వచ్చినటువంటి గ్రామస్తులతో ఈ విధంగా పలికాను. కాబట్టి సందర్భం వెంకటరావః గ్రామీణాన్ ప్రతి ఏవం అవదత్. భావం అరే మూర్ఖాः సర్వదా స్వసుఖచింతైవ యుష్మాకం ఇతి వెంకటరావः గ్రామీణాన్ ప్రతి అవదత్. థర్డ్ క్వశ్చన్, స బాలः న కోపి అన్యః తస్య పుత్రః సురేష ఏవ అనగా, ఆ బాలుడు ఇంకెవరో కాదండి, అతని యొక్క పుత్రుడు సురేషే. ద బాయ్ ఈజ్ నన్ అదర్ దాన్ హిస్ సన్ సురేష్ ఓన్లీ. కవి పరిచయం. ఇదం వాక్యం భిషజో భైషజ్యం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవిః పుల్లేల శ్రీరామచంద్రः. గ్రంథః కథాత్రయీ. సందర్భం ఈ వాక్యాన్ని కవి వివరిస్తూ ఉన్నాడు, కాబట్టి కవిః ఏవం అవదత్. భావం స బాలః న కోపి అన్యః తస్య పుత్రః సురేష ఏవ ఇది కవిః అవదత్. ఈ పాఠంలో ఉన్నటువంటి 3 ప్రశ్నల నుండి మనకి ఎగ్జామ్లో ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం చెప్పుకున్నటువంటి 2 పాఠాలను చదివినట్లయితే మనం బిట్ నెంబర్ 6లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి 6 మార్క్స్ సంపాదించవచ్చు. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని అభిమానిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.